916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఒకటే నేను గమనించింది, 7,000 అనేది ఒక్క రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తాం అన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్లో. ఇంతకుముందు చూస్తే పెన్షన్ అనేది 4 రోజులు 5 రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం. పేరుకి 1వ తేదీ అని చెప్పేదే కానీ అది 5వ తేదీ వరకు నడిచేది. మేబీ ఈవెన్ 6-7 తేదీలు కూడా. ఈరోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చున్నారు. అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు. అట్నే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ స్కీము ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్క మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎక్కడికక్కడ మీరుండే దీన్ని బట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను. వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచిత చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవ్వతాతలకి పెన్షన్ 4,000, 3,000 నుంచి 4,000. అంతేకాకుండా ఎన్నికల వేళ మేమందరం స్పష్టంగా చెప్పాం. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను కానీ, విపిఆర్ అన్న కానీ, నారాయణ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కూటమి నాయకులందరూ వాడవాడలా బలంగా చెప్పాం. అవ్వతాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 అవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బెడ్ మీద ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్లు పెంచడం జరుగుతుంది. అదే కాకుండా జూలై 1వ తారీఖున తొలి నెల మాత్రం పెన్షన్ 7,000 వస్తుంది. ఎలాగంటే ఏప్రిల్లో ఈ పథకం ప్రకటిస్తున్నాం. ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3,000 కలిపి జూలైలో 7,000 అని. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవహేళన చేశారు. ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అబద్ధాలు చెప్తున్నారని విపరీత ధోరణిలో మాట్లాడారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ ఉన్నా, మీరు రేపు ఉదయం 6 గంటలకి ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా చూడండి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ అందించబోతున్నారు. నిజంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో దిగజారిన పరిస్థితుల్లో, దివాళా తీసిన పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి వేగవంతంగా శ్రీకారం చుట్టి అడుగులు వేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. రేపటి రోజు పండుగని, ఆ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని గౌరవ మంత్రి నారాయణ గారు, గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా సర్పంచ్ దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రతి నాయకుడు కూడా సచివాలయ సిబ్బందితో ఉండి ఆ ఇంటింటికి వెళ్ళి అవ్వతాతలకి, ఆ యొక్క వ్యాధిగ్రస్తులకి, దివ్యాంగులకి చంద్రబాబు గారు పెంచిన పెన్షన్లు అందజేయాలని కోరుతున్నాను. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.